3 things you can't live without. ఏంటి ఏంటి సిద్ధు ఒక 3 విషయాలు. ఇప్పుడు నేను మళ్ళీ కాపీ కొట్టినా అనొద్దు. కొట్టినా అదే కాపీ కొట్టినా అనొద్దు. మీరు ఆయన కొడుతున్నారు జోక్ వేసినప్పుడు, కాపీ కొడుతున్నారు జోక్ వేసినప్పుడు, ఆన్సర్ చెప్పినప్పుడు 3 things I can't live without. అంటే బేసిక్స్ పక్కన పెట్టేద్దాం. ఫుడ్, ఎయిర్, వాటర్ ఇట్లాంటివి కాదు, ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి. మై పీపుల్, మై ఫ్రెండ్స్, మై గ్రూప్ ఆఫ్ మై పీపుల్, హూ ఎవర్ దే ఆర్. ఎక్కువ మంది లేరు, which includes my family and everyone. I don't have a lot of friends. That's one people and that one is my people, my circle. The second one? Third one is cinema. I cannot live without cinema. I have to watch films. I have to. First and third వచ్చింది, మధ్యలో సెకండ్ వన్ అంటే సినిమా ఇస్ అ గివెన్. ఐఎమ్ ట్రైంగ్ టు థింక్. అంటే ఇవన్నీ ఏమి పర్టికులర్ ఆర్డర్లో కాదు, 1 2 3 కాదు ఇవి. ఓకే, ఇవన్నీ 3 1 1 1 2 2 2 టైప్. టూ ఆన్సర్స్ వచ్చాయి. ఒకటి మై పీపుల్ అండ్ ద సినిమా సెకండ్. సినిమా ఇస్ సెకండ్. అసలు ఇది లేకపోతే నేను ఉండలేను. వితౌట్ దిస్ ఐ కాంట్. హ్యూమర్. నాకు లాఫ్టర్ ఉండాలి. లాఫ్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. లాఫ్టర్ నాకు ఏంటంటే ఇట్లా ఊరికి ఒక రూమ్లో కూర్చుంటే 10 మంది నవ్వుతూ ఉండాలి అందరూ. ఓకే, నవ్వుతూ ఉంటే హ్యాపీ. నేను టిల్లు 1 టిల్లు 2 తీసుకుని కూడా అందుకే సినిమా అందరూ నవ్వించడం తీసాను సినిమా. అది థ్యాంక్ గాడ్ మీరు తీసారు. అది మా జీవితంలో టిల్లు 2 అయితే ఏడ్చే వరకు నవ్వడం తీసారు. కరెక్ట్, పొట్ట చెక్కలు అయ్యే వరకు నవ్వండి అని. ఓకే, వైష్ణవ్ ఇప్పుడు నాలా కాకుండా ఏదైనా కొత్తగా చెప్పు. ఇప్పుడు మీరు అసలు దాంట్లో ఎలాంటి కాపీ సిమిలారిటీస్ దగ్గర ఆన్సర్స్ నేను ఆలోచిస్తున్నా. ఏంటి సినిమా, పీపుల్, లాఫ్టర్. లాఫ్టర్ కూడానా? అది చెప్తాను. అయ్యో, బేసిక్ గా నేను ఆన్సర్ ఇక్కడ కూడా కాపీ పేస్ట్ చేసుకుంటే అయిపోతుందేమో అనిపిస్తుంది. సరే, సో ఫస్ట్ థింగ్ యూ నోటీస్ అబౌట్ పీపుల్ అంటే ఏం చెప్తారు? మిమ్మల్ని ఎవరైనా కలిసినప్పుడు ఒక పీపుల్ చూడగానే ఫస్ట్ థింగ్ దట్ యూ నోటీస్. their body language and behavior with me. Okay, for you? Eyes. I was about to say eyes, but I know you will say eyes. అందుకే నేను body. అయితే నేను అంటానే నువ్వు ఎందుకు ఆన్సర్ మార్చుకుంటావు? I swear I felt it. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? అంటే నేను ఫస్ట్ అయితే నేను కళ్ళే చూస్తా ఫస్ట్, అందుకనే. కరెక్ట్. మీరు బిహేవియర్ అన్నారు, మేము కాపీకి సంబంధం లేదు. అందరూ డెఫినెట్ గా కళ్ళే చూస్తాము, బట్ somewhere I felt he will say that. సరే, అలా కదంటే నేను కళ్ళు, నేను ఎనర్జీ కోసం చూస్తాను. నేను కొంచెం అంటే కళ్ళు నిజం చెప్తే అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా. కళ్ళు నిజం చెప్పేస్తే అనిపిస్తుంది. అందుకే ఐ టు ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా మీకు నవ్వంటే ఇష్టం, మాకు నవ్వించే వాళ్ళంటే ఇష్టం. అండ్ మీరు ఫైనల్గా నవ్వుతూ ఒక డైలాగ్తో ర్యాప్ చేస్తే ఇంటర్వ్యూని మేము కూడా సూపర్ హ్యాపీ ఫీల్ అయ్యి టాటా బై బై చెప్తాం. జాక్ ట్రైలర్ అంతా నచ్చినాయి, చాలా బాగా నచ్చినాయి. సినిమాకి థియేటర్కి వస్తాయి, టికెట్ కొంటాయి, ప్రివ్యూ టికెట్ ఇవ్వాలి, టికెట్ కొనండి, కొని కలెక్షన్ పెంచండి. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. విన్నారు కదా, సో మీకే తెలుసు డేట్ ఎప్పుడు అని. April 10th. సేవ్ అసలే కళ్ళంటే ఆయనకి ఇష్టం. మీ కళ్ళతో పైన డేట్ చూడండి, గుండెల్లో సేవ్ చేసుకోండి, అలానే హ్యాపీగా నవ్వుకుంటూ రండి బయటికి. థ్యాంక్ యూ సో మచ్. అంతే, మళ్ళీ కలుద్దాం థియేటర్లో వాళ్ళతో పాటు స్క్రీన్ దగ్గర. బాయ్ బాయ్. దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్.